మళ్ళీ చెప్తున్నాను, మా పర్సనల్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలని చూడకండి. ఎందుకంటే మీరు మాకు దగ్గర అవ్వాలని చేసే ప్రతి ప్రయత్నం నాకు మీ మీద కోపాన్ని తెప్పిస్తుంది. అది ఎవ్వరికీ మంచిది కాదు. ఏంటి అలా ఉన్నావు? అడిగేది నిన్నే. ఇష్టం చూపించటం కూడా తప్పేనా? ఏమైందో చెప్పకుండా పిచ్చి ప్రశ్నలు వేస్తావేంటి? వంట బాగుందంట, కానీ ఇంకెప్పుడు చేయొద్దంట. అరే, ఏదో ఆడతిక్కులేని సంసారం కదా అని వంట చేసి పెడితే అది కూడా తప్పేనా? అసలు ఆ బాలకి బుద్ధే లేదు. పాపం ఆయన్ని తిట్టొద్దే. పాపమా? కడుపు నిండా తిండి పెట్టి కడుపు నిండేలా తిట్లు తిన్నావు, అయినా నీకు సిగ్గులేదే? ప్రేమ ఉంది కదే. నీకసలు అతని మీద కోపమే రాదా? బాలు నీకు అర్థం కాడే. అతని మౌనం వెనకాల భరించలేనంత విషాదం ఉంది. ఆయన కోపం వెనుక కూతురి మీద పట్టలేనంత ప్రేమ ఉంది. అదే నీ మీద కోపమైంది. ఎవరైనా బాధ పంచుకుంటే తగ్గుతుంది అంటారు. అతనేంటో రివర్స్గా ఉన్నాడు. అందరూ ఒకేలా ఉండరు కదే. తన బాధ తగ్గాలంటే ఇంకో మనిషి తోడు కావాలి. ప్రేమ అనే మెడిసిన్ ఇవ్వాలి. ఇవ్వాలని ట్రై చేస్తున్నావు కదా, ఏమైందో చూస్తూనే ఉన్నావుగా. ఒసే, విత్తనాలు వేయగానే మొక్కలు రావు, వర్షాలు కూడా కురవాలి. అయితే ఇప్పుడేంటి, నీ ప్రేమ వర్షం అంటావా? నీ ప్రేమకి పాప పడుతుందేమో కాని ఆ బాలు లొంగడే. అది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అందుకే నీకు అర్థం కావట్లేదు. పర్లేదే, ప్రేమ దేవుడిచ్చిన వరమే కావచ్చు, కానీ వాటికి కూడా కండిషన్స్ అప్లై అవుతాయి. ఓపిగ్గా ఉండాలి. నా మాట వినవే. ఆ బాలు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు. ఆశయం నెరవేరకపోతే పట్టుదల పెరుగుతుంది, కానీ ఆశ నెరవేరకపోతే మనసే చచ్చిపోతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. చూడండి, ఇంట్లో ఉండడానికి చోటిచ్చాను కదా అని మా మధ్య దూరడానికి ట్రై చేయకండి. మెల్లగా. ఏం కాలేదు కదా, కూర్చో. నీ తడపాటు కాలిదా మనసుదా? ప్రేమ మనసుకి బలం అవ్వాలి స్వేచ్ఛ. ఇలా బలహీనత అవ్వకూడదు. ఉండు, పెయిన్ కిల్లర్ తీసుకొస్తాను. ఫ్రెండు, ఫ్రెండు, ఏంటల్లా ఉన్నావు? ఏం లేదు, నేను బానే ఉన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీలో ఏదో తేడా కనిపిస్తుంది. తేడానా? ఏంటది? నీ ఫేస్ కి మాస్క్. ఫ్రెండు, నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటది? నువ్వు డాన్స్ నేర్పిస్తావా? నా మూడేం బాలేదు శైలు, తర్వాత నేర్పిస్తా. మూడ్ బాలేకపోతే
మూడ్ చేంజ్ చేసుకోవాలి. ఇద్దరం కలిసి డాన్స్ చేస్తే అదే సెట్ అయిపోతుంది. ఏమంటావు? అలాగే రా. ఓకే, ఇలా పెట్టుకో. శైలు, 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 అమ్మో, పాపని బహిరంలో చూస్తే కొంపలు మునిగిపోతాయి. బాలుగారు, బాలుగారు, ఆ? ఏంటి? అదడుగుదామని పిలిచాను. ఏమన్నా కావాలా? శైలు, బాలు, అసలు ఏం జరిగిందంటే షటప్ శైలు. నీకు రాను రాను వర్కౌట్ మీద కాన్సంట్రేషన్ లేకుండా పోతుంది. అదే కాదు జీ. ప్లీజ్ స్టాప్. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. మీరిక్కడికి ఏ పని మీద వచ్చారో అది మాత్రమే చేసుకోండి. పద శైలు. అందుకే నెత్తి నోరు మొత్తుకుని వద్దు వద్దు అని చెప్తున్నాను. నా మాట వింటే కదా. తెల్లారిందో మామ మామ, చందమామ వెళ్ళిపోయింది మేల్కొందామా. ఏంటి మేడం ఇంత పొద్దున లేచారు? ఏంటి విశేషం? నా గురించి నీకెందుకు? ఏదో తోటి ఇంటిమేట్ అని పలకరించా, అది కూడా తప్పేనా? రోజు తీరిగ్గా ఎర్లీ మార్నింగ్ 9ంటికి లేస్తావు కదా, ఈరోజు పొద్దున లేచేసరికి డౌట్ వచ్చింది. టీ తాగుదామని. మా తల్లే, టీ తాగడం త్వరగా లేచావా? మరి ఆవకాయ తినాలనిపిస్తే అర్ధరాత్రి లేస్తావా? సర్లే గాని ఏంటి పౌడర్ స్మెల్ అదిరిపోయింది? కేరళ టీ పౌడర్. కేరళ పౌడరా? మరి ఇక్కడ పని చేస్తుందా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? రా నా ఏంటి రెస్పెక్ట్ తగ్గింది? రాతో సరిపెట్టినందుకు సంతోషించరా ఎర్రబాబు. నన్ను గాని రెచ్చగొడితే నాకింకా రాగా వస్తాయి బూతులు. సర్లే నీతో నాకే. నిజంగా ఇది కేరళదంటావా? అవును. నమ్మబుద్ధి కావట్లేదే. రే జరుగు. ఒబ్బో, దీని తీర సైజు ఇది. రే ఇవ్వరా. ఇవ్వు. వదులురా. అదే తీసుకా. ఛీ. ఏయ్ ఆ క్లాత్ ఇవ్వు. క్లాత్ కూడా తెచ్చుకోలేదా?
ఎలాగైనా కొట్టేయాలి. చెప్తా. ఒకసారి ఇట్లారా, ఇది నిజంగా కోడిలో తెచ్చావు కదా, నిజం చెప్పు. రే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? చీప్ సరుకులు కొని చీప్ దానిలో కనిపిస్తున్నానా? ఈ మాత్రం దానికే చంద్రముఖి సినిమాలో జ్యోతికలో అని పెర్ఫార్మెన్స్ ఎందుకు? ఇప్పుడు నమ్ముతున్నా, ఇది నిజంగా కేరళ పౌడరే. తీసుకెళ్ళు. చలా ఎలా? అదేదో ముందు చేయొచ్చుగా. శైలు, సరిగ్గా చెయ్యి. చూడు, 1 2 3 4. 1 2 3 4. లెమన్ 1 చాయ్, 2 మసాలా 3 చాయ్, అల్లం చాయ్. రై, ఇదేమన్నా రైల్వే స్టేషనా? అలా అరుస్తావేంట్రా? సార్, స్టేషన్ ఏదైనా చాయ్ ఒకటే కదా సార్. ముందు తీసుకోండి సార్. తీసుకోండి మేడం. రై, నేను రోజు కాఫీ తాగుతాను కదా, కొత్తగా టీ ఏంటి? సార్, కొత్తగా ఉంటుందని కోటికిలి మరి కొన్నాను సార్. బాగుందిరా. థ్యాంక్ యూ సార్. హలో, అలా గుడ్డు గోపలా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నేనే కోటికెళ్ళి మరీ కొన్నా. నేనేమన్నా? ఏమనలేదా? అయితే ఓకే. సరేరా, రేపటి నుంచి ఇదే టీ కంటిన్యూ చేయి, ఓకేనా? చచ్చాం. ఏంటే? అదే సార్, చేస్తానంటున్నారు సార్. ఓ, ఈ టీ పౌడర్ అడిగితే ఆ సునంద కరుస్తుంది. ఇదే టీ పౌడర్ తాగపోతే బాలు సార్ కరుస్తాడు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా? ఆ బాలు మీద కోపంతో నీ బుర్ర హీట్ అయిందని నాకు అర్థమైంది. ఈ టీ తాగి రిలాక్స్ అవ్వు. ఏంటి ఇది? నేను రోజు టీ కదా తాగేది, కాఫీ తెచ్చావేంటి? ఆ ఎర్రబాబుగాడు మార్చినట్టున్నాడే. థు, ఛీ, ఇంత చేదుగా ఉందేంటి? ఈ కాఫీ తాగే ఆ బాలు అలా అయిపోయాడేమో. ఆ యాంగ్రీ బర్డ్ ని వదిలేసి వేరే స్వీట్ బాయ్ కోసం ట్రై చేయవే. నాకు నా ఫేవరెట్ కొటేషన్ ఒకటి ఉంది. అబ్బో, ఏంటో అది? ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అయినా సాంగ్ అయిపోగానే సిచ్యువేషన్ మారిపోవడానికి ఇదేం సినిమా కాదే, జీవితం. తెలుసే, కానీ రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి నా బాలు బేబీని ఒక ఆట ఆడిస్తా. ఏంటోనే, ఏమేమో అంటున్నావు, నాకేదో భయంగా ఉంది. సునందా, ఇప్పటి వరకు మనం లవ్ గేమ్ లో స్ట్రెయిట్ గా వచ్చాం. అందుకే అడుగడుగునా ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈసారి రివర్స్ లో వచ్చాం. అంటే మనం సైలెంట్ గా ఉంటున్నామనే కదా బాలు మనల్ని భయపెడుతున్నాడు. అదే రివర్స్ లో మనమే బాలుని భయపెడితే సింపుల్ గా ఇంట్లో నుంచి గెట్ అవుట్ అంటాడు. అలా అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. బాలుని ప్రేమలో పడేసే బాధ్యత నాది. ఏం చేయబోతున్నావే? వెయిట్ అండ్ వాచ్. బాలు, ఈ స్వేచ్ఛలో నువ్వు ఒక యాంగిల్ నే చూసావు. నా నట విశ్వరూపం ఎలా ఉంటుందో నెక్స్ట్ సీన్ లో చూపిస్తాను. సిద్ధంగా ఉంది. ఆల్ ఇన్ వన్, టిఫిన్ అయిందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఉంది. అసలు ఏమి అనుకుంటున్నావు నువ్వు? ఏదో ఆడ దిక్కులేని సంసారం కదా అని వంట చేసి పెడితే రేడియో జాకీ లాగా నాన్ స్టాప్ గా తిడతావా? తిడతాను, అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఏంటి నీ ఇష్టం? నువ్వు ఏమైనా
కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నావా? హలో చూడు, నీకు బీపీ వస్తే నీ పని వాళ్ళు వణుకుతారేమో, నాకు బీపీ వస్తే హోల్ కంట్రీ వణుకుతుంది తెలుసా? చూడు, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, కానీ బయలుదేరు. చేశాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్న ఏమన్నావు? నా తైతక్కలు ఏమైనా ఉంటే బయట చేసుకోవాలా? నా పాటికి నేను డాన్స్ చేసుకుంటూ ఉంటే అది నిన్ను ఇరిటేట్ చేసిందా? అసలు డాన్స్ గురించి నీకేం తెలుసు? నట్టింట్లో నటరాజుకి నివేదన చేస్తే అష్ట ఐశ్వర్యాలు ఆహ్వానం అవుతాయి. అంత గొప్పది డాన్సు అంటే. ఎక్సర్సైజులు, మసాజులు అని డబ్బులు తగిలెట్టడం కాదు. ఒక్కసారి డాన్సు చేసి చూడు, నీ ఆయుష్ని ఎక్స్పాండ్ చేస్తుంది. హలో, చివరిగా ఒక్క విషయం చెబుతున్నా, గుర్తుపెట్టుకో. నాట్యం మన సాంప్రదాయం, దాన్ని హేళన చేయడం పాపం. బాగుంది. నీ స్పీచ్కి నా రెస్పాన్స్ ఏంటో తెలుసుకోవా? ఏంటో చెప్పు. ఏం లేదు, మర్యాదగా లగేజ్ సర్దుకుని వచ్చిన దారినే బయలుదేరండి. ఎందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు కాబట్టి. నీ ఇల్లు అయితే ఏంటి? నేను వెళ్ళాను. వెళ్ళవా? వెళ్ళాను. వెళ్ళవా? వెళ్ళానంటే వెళ్ళాను. నీ సంగతి చెప్తానుండు. చెప్పు. సునందా, సునందా, థ్యాంక్ యూ మావయ్య. నీ వల్లే నా లైఫ్ సెటిల్ కాబోతుంది. అంటే నీ వల్ల కాదు, బాలుగారి వల్ల. అలా అనకు మావయ్య. నువ్వు చేసిన మేలుకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నాకు స్టడీస్ లో హెల్ప్ చేయడానికి మనిషిని అరేంజ్ చేస్తావనుకుంటే బాలుగారి లాంటి జీనియస్ ని అరేంజ్ చేసావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? అబ్బే, అలాంటిదేం లేదు మావయ్య. ఇక్కడ నాకు చాలా సౌకర్యంగా ఉంది. బాలుగారు నా రీసెర్చ్ కి సంబంధించి బోల్డ్ అని విషయాలు చెప్తున్నారు. ఒక్క నిమిషం మావయ్య, నేను మళ్ళీ చేస్తాను. బాలుగారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? లేదు, నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి బాలుగారు. ఇది మీ ఇల్లు, ఫీల్ ఫ్రీ. అవునా, అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది? ఏ అమ్మాయి? అదే మీ ఫ్రెండ్ బసంతి. ఏమందేంటి? ఏమైనా తప్పుగా మాట్లాడిందా? తప్పుగా కాదు, కొంచెం ఓవర్గానే మాట్లాడింది. ఏదో డాన్స్ గురించి నీకేం తెలుసు, అసలు నన్ను అడగడానికి నువ్వెవరు అని సంబంధం లేకుండా మాట్లాడుతుంది. అనేసిందా? అంత మాట అనేసిందా? నన్ను క్షమించండి బాలుగారు. అది మా బసంతి కాదు. కాదా మరి? బగబగ బగబగ బాగమతి. అంటే తనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందండి. ఎవరికైనా బాధ వస్తే కన్నీళ్ళు వస్తాయి, కానీ మా బసంతికి ఇంకో క్యారెక్టర్ వస్తుంది. అదెలా సాధ్యం? మీరు అపరిచితుడు సినిమా చూసారా? చూసాను. సేమ్ టు సేమ్ మా బసంతిలో కూడా అపరిచితురాలు ఉందండి. అదే బాగమతి. అది సంతోషంగా ఉన్నప్పుడు బసంతిగా, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు బాగమతిగా మారిపోతుంది. బాలుగారు, మీరు ఏంటిక్కడ? మళ్ళీ నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నీకేం గుర్తులేదా? ఎలా ఉంటుంది సార్? మాట్లాడింది అది కాదు కదా. క్యా హై సునందా, క్యా హువా? ఏం లేదు బసంతి, సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే బాలుగారు క్లియర్ చేస్తున్నారు. అంతేగా బాలుగారు? అంతే అంతే అంతే. అవునా?
రాక రాక మన గదికి వచ్చారు కదా, రండి కూర్చోండి, టిఫిన్ చేద్దరు గాని. ఆ, లేదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అసలు ఏంటిదంతా? తను బసంత భాగమత, లేకపోతే ఇద్దరున్నా? ఆ అమ్మాయికి నిజంగానే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా, లేదా నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా? ఛ! ఏం అర్థం కావట్లేదు. ఏమైంది శైలు? నేను మా అమ్మతో తింటా. అయితే నేను మీ అమ్మతోనే తింటా. ఏం అక్కర్లేదు, నువ్వు నీ ప్లేట్లోనే తిను. ఎందుకు? ఇది మా అమ్మ ప్లేట్. హలో మేడం, ఆవిడ నీకు అమ్మ అవ్వక ముందే మా ఆవిడ. అమ్మ మా అమ్మ. నువ్వు నీ ప్లేట్లో తిను. నువ్వు వేరు, మేం వేరు. సరే, నాకు మీ అమ్మ నువ్వే సర్వస్వం. మీరు తప్ప నాకు వేరే అనేది ఏది లేదు శైలు.